సెకండ్ రిపీటెడ్గా జరుగుతుంది. ఇంటి మీద వచ్చి రాడ్ వేసి అమ్మాయి ఆడపిల్లకి పోలీస్ స్టేషన్ పోయినసారి వచ్చింది. మీతో మాట్లాడాను, పోయినసారి వచ్చింది. మనం ఏం చేయలేదు కాబట్టి ఈరోజు కూడా అమ్మాయి బజార్లో పడుతుంది. ఎవరు మెయింటైన్ చేసి మాకు ఓన్ పర్సన్స్ బయట చేస్తే ప్లేస్ కరెక్ట్ చేస్తే బయట ఎఫ్ఐఆర్ కావాలి. మీరు ఎఫ్ఐఆర్ చేస్తే నేను ఇక్కడ నుంచి కూడా ఏం చేస్తాను, నాకు అది కూడా కావాలి. ఆ రోజు ఎఫ్ఐఆర్ కావాలి. నాకు ఇచ్చిన రసీదు, ఇచ్చిన కేసుకి రసీదు కావాలి. ఎందుకంటే ఈ రకంగా ఓన్లీ 4 మందిని కార్యక్రమాన్ని వీళ్ళనే గౌరవం చేస్తున్నారు. ఇది నేను ఉత్తమైన మాట్లాడుకోండి. నాకు మొన్నటిది ఎఫ్ఐఆర్ కావాలా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కావాలా, కాకపోతే మాత్రం నేను లక్ష్యం కాదు, నేను బయట నాకు అయ్యేంత వరకు నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి. మీరు ఎంత టైం అయినా కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఏమవుతుంది, ఇక్కడే కూర్చుంటాను. నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే కూర్చుంటాను. నా కార్యకర్తకి అదే ఆడపిల్లను పట్టుకొని బజార్లో పుట్టారంటే ఎందుకంటే ఏం లేదు. ఇక రక్షణ ఏంటి, ఏమవుతుంది మాకు, ఎందుకంటే ఏం చేస్తారు, కాకపోతే జైలు నింపుతారంటే జైలులే నింపుతారు. ఒకసారిగా జైలు నింపడం అనేది మేము కూడా నింపాలి అనుకుంటే ఇక ఊళ్ళో వాడు ఉండదు. ఇక నాకు 2 మొన్న అమ్మాయి ఇచ్చింది కంప్లైంట్కి రసీదు కావాలి, ఇప్పుడు దానికి రసీదు కావాలి. ఇచ్చేంతవరకు ఇక్కడే ఉంటాం. ఎవరు ఏ కేసులు పెట్టుకున్నా ఏం పర్లేదు, నా మీద పెట్టుకున్నా ఏం పర్లేదు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వర్క్ వెళ్ళొచ్చు, మర్యాద ఏం అవసరం లేదండి. నేను కామన్ మ్యాన్గా వచ్చాను, నా కార్యకర్తల కోసం వచ్చాను. అది ఎఫ్ఐఆర్ ఏంటనేది దానికి మేము ఇచ్చిన దానికి రసీదు ఇవ్వండి, దాన్ని ఏం చేయాలని తర్వాత ఏం పర్లేదు పర్లేదు. నేను ఎవరో ఒకటి వస్తాను, వాళ్ళతో అమ్మాయి గొడుగు కేసు రాసిచ్చారా? గుర్తు పెట్టుకున్నారా ఏమన్నా? ఇంటికి వచ్చి పెట్టారా బజార్లో? మొన్నటి కేసు రిజిస్టర్ చేశారా? ఎఫ్ఐఆర్ టైటిల్ ఇచ్చారు, తీసుకోలేదు. ఎస్ఐ గారు ఇచ్చారు కదా, వచ్చినా ఈరోజు వచ్చి ఆ కేసు కాగితం కూడా ఇచ్చావా? ఇప్పుడు ఇచ్చావా? 2 ఇచ్చున్నాయా? 2 కాగితాలు సపరేట్ ఇచ్చున్నాయి కదా. ఏం పర్లేదు, ధైర్యం ఉంది, ధైర్యం ఉంది, ఏం పర్లేదు. అవసరం అయితే మేము వచ్చి కూర్చుంటాం ఇంటి దగ్గర. ఎవరేం చేస్తారో చూద్దాం, ధైర్యం ఉందండి. మీ అమ్మాయా? అమ్మా కూర్చోరా, కూర్చో. మొన్న బాగలేని అమ్మాయి ఎవరు? వాలంటీర్గా పనిచేస్తే వాళ్ళ ఇంటికి సేవ చేశారు కదా, వాళ్ళ ఇంటికి అమ్మ ఒడి ఇచ్చారా? పథకాలు వచ్చినాయి వాళ్ళ ఇంటికి. నేనేమి ఇచ్చావమ్మా? విద్యార్థి వచ్చింది.
అయితే గతంలో సంస్కరించిన అన్ని ఏదో పబ్లిక్గా చేసి కొంచెం ధైర్యం ఉండండి అమ్మా. అమ్మ ఈఎంఐకి బాగలేదు ఈఎంఐకి ఈఎంఐకైనా ఎంత పెట్టి చేయించారు? 3 లక్షలు పెట్టి ఈఎంఐకి బాగా చేయించారు జగన్మోహన్ గారు. సార్ గారు మా పిల్లల్ని బతకలేదు సార్. నా అల్లుడు ఏం పర్లేదు ఏం పర్లేదు. నేను మనం చేసుకోకపోతే మనం రక్షించుకోకపోతే వాళ్ళు ఎగబడతారు. ఒకటే మనం అడ్డం తిరిగామంటే నాకు ఓళ్ళల్లో వాళ్ళు ఈ కాన్సెప్ట్ పంపించారు. ప్రశాంతంగా ఉండడానికి మనం ప్రశాంతంగా వాళ్ళ హ్యాపీగా చేసుకునే అది మన మీద దాడులు చేస్తుంటే మాత్రం థ్యాంక్ యూ ఓకే. ఎప్పుడైనా వస్తా కాకపోతే ఎందుకులే మనం బయటకు వచ్చిన దగ్గర నుండి వాళ్ళ పెద్దలని ఉన్నాం. ఆడపిల్లని పట్టుకొని కొడుతున్నాండి. ఇప్పుడు కూడా మేము బయటకు రాకపోతే దేవుడు క్షమించడు మనం. అయితే గతంలో సంస్కరించిన అన్ని ఏదో పబ్లిక్గా చేసి కొంచెం ధైర్యం ఉండండి అమ్మా. అమ్మ ఈఎంఐకి బాగలేదు ఈఎంఐకి ఈఎంఐకైనా ఎంత పెట్టి చేయించారు? 3 లక్షలు పెట్టి ఈఎంఐకి బాగా చేయించారు జగన్మోహన్ గారు. సార్ గారు మా పిల్లల్ని బతకలేదు సార్. నా అల్లుడు ఏం పర్లేదు నేను